విద్యార్థులందరికీ స్వాగతం. మన జాబ్ క్రాఫ్టర్ ఛానల్లో తెలంగాణ పోలీస్ ఎస్ఐ 2026 నోటిఫికేషన్పై పూర్తి వివరాలు చూద్దాం. మొత్తం 275 పోస్టులు ఉన్నాయి. అందులో 95% లోకల్ రిజర్వేషన్ వర్తిస్తుంది. ఇక ఏజ్ విషయానికి వస్తే 21 నుండి 25 ఏళ్ళు, కానీ యూనిఫామ్ సర్వీస్ నిబంధనల ప్రకారం 21 నుంచి 30 ఏళ్ళ వరకు వర్తిస్తుంది. డిగ్రీ అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. గత నోటిఫికేషన్కి మరియు ఈ నోటిఫికేషన్కి మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే, ఫైర్ డిపార్ట్మెంట్లోకి ఉమెన్ని తీసుకుంటున్నారు ఈసారి, మరియు ఎస్పీఎఫ్ అంటే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో కూడా ఉమెన్ని తీసుకుంటున్నారు. ఇంతకుముందు ఎప్పుడు కూడా లేదు. ప్రీవియస్ రిక్రూట్మెంట్ మొత్తం ఓన్లీ మెన్తోనే ఫిలప్ చేశారు. ఇదే ఫస్ట్ టైం. మ్యాక్సిమం ఏజ్ ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు 30 సంవత్సరాలుగా నిర్ణయించారు. ఎస్సీ ఎస్టీ బీసీలకి 35 సంవత్సరాలుగా నిర్ణయించారు. హైట్ వచ్చేసి ఉమెన్ క్యాండిడేట్స్ 152.5 అండ్ అబవ్ సెంటీమీటర్స్ ఉండాలి. మెన్ క్యాండిడేట్స్ 167.6 సెంటీమీటర్స్ అండ్ అబవ్ ఉండాలి. ఒకవేళ ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళైతే మెన్ క్యాండిడేట్స్ 160 ఉండాలి. ఉమెన్ క్యాండిడేట్స్ వచ్చేసి 150 సెంటీమీటర్స్ కంటే ఎక్కువగా ఉండాలి. క్వాలిఫికేషన్ మినిమం డిగ్రీ ఉండాలి. 29/7/2026 కల్లా వచ్చి ఉండాలి రిజల్ట్. క్వాలిఫికేషన్లో చేంజ్ ఏంటి అంటే, ఫైర్ డిపార్ట్మెంట్లో లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలి. లైసెన్స్ అనేది ఖచ్చితమైన నిబంధన. ఇది మ్యాండటరీ క్వాలిఫికేషన్. ఇది లేకపోతే అసలు అప్లై చేయడానికి అర్హుడు కాదు. ఒకవేళ జూలై 29, 2026 లోపు ఎవరికైనా లెర్నింగ్ లైసెన్స్ ఉంటే వాళ్ళు ఎలిజిబులా కాదా అనే డౌట్ ఉన్నట్లయితే వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఖచ్చితంగా లైసెన్స్ పొంది ఉండాలి 29 జూలై 2026కి. ఫీజ్ డీటెయిల్స్ ఇంకా నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయలేదు, కానీ ఈసారి కొత్త విధానాన్ని తీసుకొచ్చాడు. ఒక అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ పోస్టులకి అప్లై చేసుకున్నప్పుడు అన్నిటికీ కలిపి ఒకటే ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నాడు కాబట్టి ప్రతి పోస్ట్కి మనం అప్లై చేసిన ఫీజులో 50 రూపీస్ లేదా 100 రూపీస్ క్యాస్ట్ బేసిస్ మీద రీబేట్ చేస్తున్నాడు మనకి. అంటే ఎగ్జాంపుల్గా మనం ఎస్ఐ సివిల్కి ఒక 500, ఏఎస్ఐ ఎఫ్పీబీకి ఒక 500, పీసీ సివిల్కి ఒక 500, ఇలా ఒక 3 పోస్టులకి 1500 పెట్టి మనం అప్లై చేసుకున్నట్లయితే ఆ మూడింటికి కామన్గా ఈవెంట్స్ ఒకేసారి కండక్ట్ చేస్తాడు కాబట్టి ఒక్కొక్క దానికి 50 రూపాయలు అంటే 100 రూపాయలు టోటల్గా ఒక ఎస్టీ క్యాండిడేట్కి రీబేట్ చేస్తాడు. అదే ఓబీసీ క్యాండిడేట్కి అయితే 200 రూపాయలు రీబేట్ చేస్తాడు. ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత మొదటగా టీజీపీఆర్బీ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత న్యూ రిజిస్ట్రేషన్ కొట్టి దాంట్లో మన మొబైల్ నెంబర్తో రిజిస్టర్ చేసుకోవాలి. అదే మన యూజర్ ఐడి. తర్వాత ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు యూజర్ ఐడి పాస్వర్డ్తో న్యూ లాగిన్ అయ్యి అప్పుడు మనకు నచ్చిన పోస్టులను సెలెక్షన్ చేసుకొని నెక్స్ట్ కొట్టి బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. పర్సనల్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ అండ్ కేటగిరీ డీటెయిల్స్. దాని తర్వాత స్టేజ్లో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఏమేమి అప్లోడ్ చేయాలంటే ఫోటో, సిగ్నేచర్, ఈ రెండు కూడా 200 KB బిలోనే ఉండేలా చూసుకొని జేపీజీ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి. దాని తర్వాత పేమెంట్ అండ్ సబ్మిట్ చేయాలి. తర్వాత ఫీజు పే చేయాలి. ప్రిలిమినరీ ఎగ్జామ్ 200 మార్కులకు ఉంటుంది. ఓపెన్ కేటగిరీలో 30%, బీసీకి 25%, ఎస్సీ ఎస్టీలకి, ఎక్స్ సర్వీస్మెన్కి, హోమ్ గార్డ్కి 20% మార్క్స్ వస్తే సరిపోతుంది. ఫీజు పే చేసిన తర్వాత అప్లికేషన్ పార్ట్ 1 కంప్లీట్ అయిపోయినట్లే. అక్నాలజ్మెంట్ వస్తుంది, అది ప్రింట్అవుట్ తీసుకొని మన దగ్గర జాగ్రత్త పెట్టుకోవాలి. ఇక ఈవెంట్స్ విషయానికి వస్తే మెన్కి 1600 మీటర్స్, ఉమెన్కి 800 మీటర్స్ ఈవెంట్ కండక్ట్ చేస్తారు. మెన్ మ్యాక్సిమం టైం 7 minutes 15 secondsలో కొట్టాలి. అదే ఉమెన్ అయితే 5 minutes 20 secondsకి కొట్టాల్సి వస్తుంది. క్యాండిడేట్స్కి 1600 మీటర్స్లో 20 seconds ఇంప్రూవ్ చేసుకుంటే 5 మార్క్స్ వస్తాయి. అదే ఉమెన్ క్యాండిడేట్స్కి 15 seconds ఇంప్రూవ్ చేసుకుంటే 5 మార్క్స్ వస్తాయి. ఇంప్రూవ్ చేసుకునే కొద్దీ మనకి మార్క్స్ పెరుగుతూ ఉంటాయి. ఈవెంట్స్లో లాంగ్ జంప్ మెన్కి 4 meters మ్యాక్సిమంగా పెట్టారు, ఉమెన్కి 2.5 meters. అదే షార్ట్ పుట్ అయితే మెన్ 7.26 kgsని 6 meters మినిమంగా విసరాలి. అదే ఉమెన్ అయితే 4 kgsని 4 meters విసరాలి. ఇక ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ మొత్తం 4 పేపర్లు ఉంటుంది. అందులో ఇంగ్లీష్, తెలుగు లేదా ఉర్దూ ఈ 2 క్వాలిఫైయింగ్ పేపర్గా ఉంటాయి. ఇక మిగిలిన అర్థమెటిక్, రీజనింగ్, తర్వాత జనరల్ స్టడీస్ ఇవి 200 మార్కులు ఈచ్ పేపర్గా ఉంటాయి. అవే కన్సిడర్ చేస్తారు ఫైనల్ సెలక్షన్కి. ఇంగ్లీష్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ ఓసీలకి 30%, బీసీలకి 25%, ఎస్సీ ఎస్టీలకి 20%. అదే మెయిన్స్లో చూసుకున్నట్లయితే ఓసీలకి 40%, బీసీలకి 35%, ఎస్సీ ఎస్టీలకి 30%గా నిర్ణయించారు.
లో నెగిటివ్ మార్కింగ్ ఉంది, అది 1/5. అది ఇంతకుముందు కూడా నోటిఫికేషన్లో సేమ్ ఇలానే ఉంది. మేజర్ కీ చేంజ్ ఏంటి అంటే చేసిన క్వశ్చన్స్కి సంబంధించిన మార్క్స్ అందరు క్యాండిడేట్స్కి కలిపేవారు. ఉదాహరణకి 100 మార్కుల క్వశ్చన్ పేపర్లో 5 క్వశ్చన్లు తప్పుగా వచ్చాయనుకుంటే ఆ 5 క్వశ్చన్ల మార్కులు అందరు క్యాండిడేట్స్కి కలిపేవారు. కానీ ఇప్పుడు వచ్చిన కీ చేంజ్ వల్ల ఉదాహరణగా తీసుకుందాం, 2 పర్సన్స్ ఉన్నారు, 76 మార్క్స్, ఒకరికి 38 మార్క్స్ వచ్చాయి. అయితే 5 క్వశ్చన్స్ తప్పు అయిపోయినాయి కాబట్టి 76 మార్క్స్ ఉన్న అతనికి 80% మార్క్స్ వచ్చినట్టు, 38 మార్క్స్ వచ్చిన పర్సన్కి 40% మార్క్స్ వచ్చినట్టు. కాబట్టి మనం కలపవలసిన 5 మార్క్స్లో 80% ఆఫ్ మార్క్స్ 4 మార్క్స్, ఇవి 76 మార్క్స్ వచ్చిన అబ్బాయి కలుపుతారు. అదే 38 మార్క్స్ వచ్చిన పర్సన్కి కేవలం 2 మార్క్సే కలుస్తాయి. అంటే టోటల్ ఓవరాల్గా 76 మార్క్స్ వచ్చిన అబ్బాయికి ఏమో టోటల్ 80 అవుద్ది, 38 మార్క్స్ వచ్చిన అబ్బాయికి ఏమో 40 అవుద్ది. అంటే ఎక్కువ చదివే అభ్యర్థికి ఎక్కువ మార్కులు కలుస్తున్నట్టు లెక్క. ప్రతి కేటగిరీకి సంబంధించిన జాబ్ యొక్క రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మరియు వారికి పే స్లిప్స్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీ అందరికీ. మన జాబ్ క్రాఫ్ట్ ఛానల్ నుండి ఒక చిన్న టిప్ ఏంటి అంటే, కొన్నిసార్లు మనం తొందరపడి బబ్లింగ్ చేసేస్తాం, కానీ అది కరెక్ట్ ఆన్సర్ కాదని మనకు తెలుస్తుంది. అలాంటప్పుడు ప్రిలిమ్స్లో ఏమవుద్ది, నెగిటివ్ అనేది మనకి ఎఫెక్ట్ అవుద్ది. అలా ఎఫెక్ట్ కాకుండా ఉండాలంటే మనం అదే ఆన్సర్లో ఇంకో బబుల్ని దిద్దేయాలి. అప్పుడు 2 బబుళ్ళు దిద్దినట్టు అవుతుంది. అప్పుడు ఆ క్వశ్చన్ అనేది ఇన్వాలిడ్ అవుతుంది. ఇన్వాలిడ్ క్వశ్చన్కి 0 మార్క్స్ కదా, నెగిటివ్ రావు. లేటెస్ట్ అప్డేట్స్ మరియు పర్ఫెక్ట్ గైడెన్స్ కోసం మన జాబ్ క్రాఫ్టర్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ ఆస్పిరెంట్స్.